లక్షలు వస్తున్నాయని చెప్పేసి నమ్మకం అనేది కుదరలేదు. కానీ నాకు ఎవరైతే బిజినెస్ చెప్పారో వాళ్ళ దగ్గర డ్రైవర్గా పనిచేసేవాడిని కాబట్టి కారణమే లేక డబ్బులు కట్టేది జాయిన్ అయినా కొన్ని ప్రోడక్ట్ పర్చేసి తీసుకొని వాడినా బాగా అనిపించినాయి. బాగుందంటే మళ్ళీ ఎవరు బిజినెస్ చేయమంటుందో బాగుందని చెప్పదు. తర్వాత నిజంగా నాకు ఇష్టం బాగుంది. 2 రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు రిపీట్ వచ్చి టోల్చర్కి వెళ్తున్నామని చెప్పి మా ఇంటికి వచ్చి కలిసి మళ్ళీ ప్లాన్ చేసినప్పుడు కొంచెం ఓపెన్ మైండెడ్గా విన్నాను. ఒకటి ఆలోచించినాం, మనమైతే దీంట్లో డబ్బులు పెట్టలేదు, ఎవరు పెట్టించలేదు. మనకు పేస్ట్ ప్రోడక్ట్ వీడ కాకుండా ఏదో ఒక షాప్లో తెచ్చుకోవాల్సిందే. సరే ఎంత చెప్తున్నారు అని చెప్పేసి పోయి తీసుకున్నాం, వాడినా మిగతా ప్రోడక్ట్స్ బాగున్నాయి. ఇక బాగున్న తర్వాత మీటింగ్లో చూడడం జరిగింది. మీటింగ్లోకి వెళ్ళాను. చిన్నగా ఈరోజు మీరు ఏ హాల్ పెట్టినా ఏ మీటింగ్ అయినా ఫుల్ అవుతుంది. కానీ అప్పుడు 10-12 మంది 15 మంది కంటే ఎక్కువ ఉండేవాళ్ళు కాదు. ఆ మీటింగ్లోకి వెళ్ళి కొంచెం హోప్ వచ్చింది. అట్లా నేర్చుకుంటూ ఢిల్లీ గోపురంకి వెళ్ళాను. అక్కడ బిజినెస్ అంటే ఏంటనేది అక్కడ అర్థమైంది అనమాట. ఎవరైనా చేయొచ్చు. కళ్ళు కనిపించిన వాళ్ళు లక్షల్లో సంపాదిస్తున్నారు, నడవడికి రాని వాళ్ళు లక్షల్లో సంపాదిస్తున్నారు. మనకు అన్ని ప్రాణాలు మీకే అవసరం కూడా ఉంది. సో ఆ విషయం గమనించి వచ్చి 2 సంవత్సరాలు ఎట్లా 4 నెలల ₹1,00,000 తీసుకోవాలని ఫుల్ ఎక్సైట్మెంట్ వచ్చిన ఢిల్లీకి నుంచి. వచ్చిన తర్వాత నేను అక్కడే డిసైడ్ అయినా ఆ మీటింగ్ చూసినాక ఏం లేదు, ఇంటికి పోయినాక 6 మందిని డైరెక్టర్ చేస్తే నేను గ్రౌండ్ డైరెక్టర్ ₹1,00,000 ఇన్కమ్. 6 మంది ఎవరెవరు అంటే ఒకటి నా బెస్ట్ ఫ్రెండ్, ఒకటి ట్రావెల్స్ ఆఫీస్లో ఉన్న మా బావ ఉంటాడు, దూరం రిలేషన్ బావ ఉంటాడు, ఒక ఆయన బెస్ట్ ఫ్రెండ్, ఒక ఆయన బావ, ఒక ఆయన బొమ్మడి, ఒక ఆయన మెకానిక్, ఒక ఆయన ఇంటి ముందట అయినా, ఒక ఆయన ఇంటి అయినా, ఇట్లా 6 మందిని సెలెక్ట్ చేసుకున్నాను. ఇట్లా ఇక 3 నుంచి 6 నెలల డైరెక్టర్ చేస్తే నేను గ్రౌండ్ డైరెక్టర్. ఇక రాగానే బిజినెస్ నాకు చెప్పిన ఫోన్ చేసి తొందరగా ఆధార్ కార్డు పంపించడానికి పంపిస్తారా? ఏమైంది, ఏకేం వచ్చినో ఎవరు చెప్పారు, ఇవన్నీ వేస్ట్. ప్రాణమైన ఎన్నిక అడిగిన ఫ్రెండ్ 6 నెలలు ఆధార్ కార్డు ఇవ్వలేదు. నేను చెయ్యాను, నువ్వు చేయొద్దు, ఎందుకంటే ఇలాంటి మోసం ఉంటే నీ లైఫ్ ఖరాబ్ అవుతుంది అని చెప్తుందని చెప్పడం జరిగింది. కానీ నేను అక్కడ చూసి వచ్చిన కాబట్టి నా లోపల బండి అనేది ఉంది. సో మా అప్లైన్ చెప్పింది నేను ఫాలో అవుతూ లక్ష రానికి మాత్రం 2 సంవత్సరాలు పట్టిందండి. 1,00,000 2 లక్షలు రానికే టైం పట్టలేదు, 2 లక్షలు 4 లక్షలు రానికే టైం పట్టలేదు. నా లాస్ట్ మంత్ హైయెస్ట్ ఇన్కమ్ మీకు తెలుసు 13,30,000 పైన. సో ఒక్క నెల ఇన్కమ్. సో ఇక్కడ నుంచి ఒకప్పుడు ట్యాక్సీ ప్లేట్ పడిపోయేది, 10 వెహికల్స్ ఉన్న 2 వీలర్ మీద పోయేది. కానీ ఈరోజు అక్కడ బేసిక్లో ఫస్ట్ బ్రిజర్ తీసుకున్నాను, అది తీసేసిన తర్వాత హోండా బేస్ తీసుకున్నాను, రీసెంట్గా మర్సిడీస్ బైక్ తీసుకున్నాను 75 లక్షలు. దానికంటే ముందు ఆఫీస్లో 70 గజాలు ఇల్లు ఉండే అప్పుడు వాళ్ళకి అమ్ముకోవాల్సి వచ్చింది. రీసెంట్గా 4,500 ఇల్లు తీసుకోవడం జరిగింది. ఒక 1 మంత్లో కూడా గృహప్రవేశం కూడా ఉండబోతుంది, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో లైఫ్ అనేది ఎక్కువ చేంజ్ అయింది. సో చాలా మందికి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి నిజమైన ఇది వస్తాయా అసలు అనిపిస్తుంది, అవునా కదా? కానీ మనం ఏదైతే బిజినెస్ చేస్తున్నామో ఇది కంప్లీట్గా 21st సెంచరీ బిజినెస్ అంటారండి. 21st సెంచరీ బిజినెస్ ఎంతమందికి తెలుసు? బిజినెస్ అనగానే అందరికి ఏం గుర్తుకొస్తుంది?